ఆధ్యాత్మిక పితరులకు నమస్కారం. నిజానికి వివేకానంద స్వామి కానీ, లేకపోతే శంకరాచార్యులు కానీ, వీళ్ళు చిన్న వయసులో శరీరాన్ని వదిలేశారు అనేటువంటి భావనకు సంబంధించినటువంటి మాటలు తరచుగా వినపడుతూనే ఉంటాయి. నిజానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి విషయంలో అది అశాశ్వతం అని తెలుసు. అది అన్ని రకాలైనటువంటి మలినాలతో కూడింది అని తెలిసినప్పుడు వాటి మీద మోహాన్ని ఎలాగ కలిగి ఉంటారు అని మనుషులు అనుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు. నిజానికి వివేకానంద స్వామి శరీరం వదిలేసిన తర్వాత నిరంజనానంద స్వామి అంటే ఆయన సోదర సన్యాసి దగ్గర కల్లో కనిపించి, నా శరీరాన్ని నేను ఉమ్మివేశాను, వచ్చి దర్శించుకో అని చెప్పేసి సందేశం ఇవ్వటం జరిగింది. శరీరాన్ని ఉమ్మివేశాను అంటే ఆయన శరీరాన్ని ఏ విధంగా ట్రీట్ చేశారు, ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.